Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So let us discuss about 10th class. So free final, we are completed the complete syllabus. So now we are discussing about the final exams. So chapter wise we are discussing about which are the important points and which are the helpful to the examination. So let us discuss about that. So manamu already previous videos lo manam pre final complete syllabus discuss cheskunnam. So ee video lo manam entante final exam ki chapter wise key points ga manamu so ఏ చాప్టర్ లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటివి వస్తాయి సో వాటి గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ లెసన్ మనకి ఏంటంటే న్యూట్రిషన్. సో జనరల్ గా ఏంటంటే సో న్యూట్రిషన్ లోకి వచ్చేసరికి మనము సో ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టు న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ మీన్స్ ఏంటంటే పోషణ, ఆల్రెడీ మనం తెలుసు మనకి. సో ఈ చాప్టర్ లో మనం తీసుకుంటే సో పోషణకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. న్యూట్రిషన్. సో చాప్టర్ 1 వచ్చి న్యూట్రిషన్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ న్యూట్రిషన్? న్యూట్రిషన్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ఇన్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఆర్గానిజమ్స్ ఆర్ కేపబుల్ టు ప్రొడ్యూసింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ జనరల్ గా న్యూట్రిషన్ కి వచ్చేసరికి సో మనకి ఆల్రెడీ మనం లెసన్ లో డిస్కస్ చేసుకున్నట్టు న్యూట్రిషన్ ఈస్ బేసికలీ డివైడ్ బై ద 2 టైప్స్. సో 2 రకాలుగా మనం న్యూట్రిషన్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసుకున్నాం. సో ఇందులో ఎస్పెషల్లీ ఏది అంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్. So autotrophic nutrition, heterotrophic nutrition. So we know that autotrophic nutrition means which is the preparing of food materials by own method. అంటే స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేసుకునేటటువంటి వాటిని ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే స్వయం పోషితాలు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి heterotrophic nutrition. So what is mean by heterotrophic nutrition means which is the preparing of food materials. So not only that autotrophic nutrition means which is completely depending on others. అంటే వేరే వాటి మీద ఆధారపడి ఆహార పదార్థాలను తీసుకుంటే వాటిని మనము ఇక్కడ heterotrophic న్యూట్రిషన్ అంటున్నాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఏంటంటే సో హాఫ్ మార్క్ క్వశ్చన్స్. సో సెక్షన్ 1 లో మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లు ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతానంటే సో మనం ఇక్కడ ఫస్ట్ సెక్షన్ 1 లో మనకి 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 12 క్వశ్చన్ వచ్చేసరికి ఒక్కొక్క క్వశ్చన్ హాఫ్ మార్క్. సో అలాంటి వాటిలో సో మాక్సిమం ఏంటంటే ఇలాంటి 1 వర్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అడగడానికి ఉంటుంది. సో వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఆర్ వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్? సో సమ్ టైమ్స్ ద డెఫినేషన్స్ ఏవైతే డెఫినేషన్స్ ఉన్నాయో ఇలాంటి వాటిని సో షార్ట్ ఆన్సర్ కిందకి అడగడం కానీ లేదా 2 మార్క్స్ క్వశ్చన్స్ కిందకి కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు మనకి తెలుసు ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే తెలుసు, హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే కూడా తెలుసు. సో ఈ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ లోకి వచ్చేసరికి ఇన్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఆర్గానిజమ్స్ ఆర్ కేపబుల్. సో ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో దే ఆర్ కేపబుల్ టు ప్రొడ్యూసింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ లేదా ప్రోటీన్స్ కానీ లేదా లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోటీన్స్, లిపిడ్స్ అనేవి సో ఫ్రమ్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ యూజింగ్ లైట్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో దీంతో పాటు ఏంటంటే ఇక్కడ ఇవన్నీ యూటిలైజ్ చేసుకుంటున్నాయి. ఏవి అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ యూజింగ్ లైట్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే లైట్ ని సోర్స్ ఆఫ్ ఎనర్జీగా యూటిలైజ్ చేసుకుంటున్నాయి. అంటే లైట్ ద్వారా రిమైనింగ్ ఫుడ్ మెటీరియల్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకుంటాయి. నెక్స్ట్ ప్లాంట్స్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ త్రూ ది ప్రాసెస్ నోన్ యాజ్ ఫోటోసింథసిస్. సో ఇక్కడ ఏంటంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఏవైతే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఉన్నాయో ఇలాంటి వాటిని సో లైట్ సోర్స్ ఎనర్జీ అంటున్నాము. సో ఇవన్నీ కూడా ఎలా ప్రొడ్యూస్ అవుతాయంటే ప్లాంట్స్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ త్రూ ది ప్రాసెస్ known as photosynthesis. సో photosynthesis అంటే ఏంటంటే ప్లాంట్స్ ప్రిపేర్ సో మొక్కలు అవి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఏ ప్రాసెస్ ద్వారా అంటే photosynthesis ద్వారా. సిబి మ్యాన్ నెలీ ఇన్ 1931 proposed the following equation to the photosynthesis. Who is the identify the photosynthesis equation? సో photosynthesis equation ని మొట్టమొదటిసారిగా ఎవరు కనుక్కున్నారంటే సిబి వాన్ నెలీ అనేటటువంటి సైంటిస్ట్ 1931వ సంవత్సరంలో దే ఆర్ ప్రపోజ్డ్ ద photosynthesis equation. సో photosynthesis equation ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆర్ వాట్ ఈస్ ద ఫోటోసింథసిస్ ఈక్వేషన్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములా ఫోటోసింథసిస్ ఫార్ములా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం తీసుకుంటే ఈ ఈక్వేషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 2H2O అంటే సో కార్బన్ డైఆక్సైడ్ దాంతో పాటు ఏంటంటే 2H2O. సో ఈ రెండింటినీ కలిపి సో ఏంటంటే లైట్ మీన్స్ సన్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి లైట్. So that is completely UV light. దాన్ని UV light అని కూడా పిలుస్తున్నాం. UV light. So in the presence of chlorophyll అంటే వేటి మధ్యలో అంటే I mean వేటి దగ్గర అంటే chlorophyll.
సో వాట్ ఈస్ మీన్ బై క్లోరోఫిల్? క్లోరోఫిల్ అంటే ఏంటంటే సో పత్రహరితం అంటున్నాం. సో ఈ పత్రహరితం ద్వారా సో ఇక్కడ మనకి ఏంటంటే ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో ఫైనల్ గా మనకి ఏంటంటే CH2O plus H2O gives plus O2. సో ఈ విధంగా మనకి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ని యూటిలైజ్ చేసుకొని వాటర్ మాలిక్యూల్ ని తీసుకొని సన్లైట్ ని యూటిలైజ్ చేసుకొని మనకి ఫైనల్ గా ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో విచ్ ఇస్ ద ప్లాంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ద ఫుడ్ మెటీరియల్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ photosynthesis. So Van Nely first worked on a purple sulfur bacteria and founded the light plays a specific role in photosynthesis. So ఈయన కనుక్కున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే వాన్ వేలీ అనేటటువంటి సో సైంటిస్ట్ ఫస్ట్ వర్క్డ్ యాజ్ అన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఇట్స్ a bacteria, purple sulfur bacteria. So and they are founded light plays a specific role in photosynthesis. అంటే ఈ purple sulfur bacteria మీద ఈయన రీసెర్చ్ చేసినప్పుడు సో దే ఆర్ ఐడెంటిఫైడ్ వన్ థింగ్ దట్ ఈస్ most important thing, light plays an important role in photosynthesis. అంటే కాంతి కిరణజన్య సంయోగ క్రియలో చాలా ఇంపార్టెంట్ పాత్రని పోషిస్తుంది అని సో వాన్ నేలీ అనేటటువంటి సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. సో దట్స్ ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏంటంటే సో రాబర్ట్ హిల్ షోడ్ 02 is released from the water in photosynthesis. సో జనరల్ గా ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మనం ఆల్రెడీ వాన్ నేలీ ఫోటోసింథసిస్ యొక్క ఫార్ములా ఈక్వేషన్ ని కనుక్కోవడం జరిగింది. రాబర్ట్ హిల్ షోస్ ద ఆక్సిజన్ O2 is released from the water in photosynthesis. జనరల్ గా ఏంటంటే ఈ ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే ఇప్పుడు జనరల్ గా మనకి ఏంటంటే వాటర్ మాలిక్యూల్ ఉంటుంది. సో ఈ వాటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో సో వాటర్ మాలిక్యూల్ అనేది స్ప్లిట్ అవుతుంది, డివైడ్ అవుతుంది. సో డివైడ్ అయినప్పుడు మనకి ఏంటంటే ఫోటోసింథసిస్ ద్వారా ఫైనలీ సో ద కార్బన్ డైఆక్సైడ్ నుంచి మనకి ఏంటంటే కార్బన్స్ రిమూవ్ అయిపోతాయి. సో ఫైనల్ గా మనకి ఏంటంటే ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బై ద వాటర్ స్ప్లిట్టింగ్ ప్రాసెస్. సో నెక్స్ట్ ద మోడిఫైడ్ అండ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో దీంట్లో మనం మోడిఫికేషన్ చూస్తే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ని ప్రొడ్యూస్ చేస్తే సో ఎలా ఉంటుందంటే 6 కార్బన్ డైఆక్సైడ్స్ అంటే 6 కార్బన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో 6 కార్బన్స్ ప్లస్ 12 H2O దట్ ఈస్ అంటే 12 అణువుల నీటిని తీసుకొని సో లైట్ అండ్ క్లోరోఫిల్ సమక్షంలో సో ఏం ఏర్పడుతుందంటే C6H12O6 దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్. సో ఇది గ్లూకోజ్. దాంతో పాటు ఏంటంటే 6 అణువుల నీటిని రిలీజ్ చేస్తుంది, దాంతో పాటు 6 అణువుల ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఈక్వేషన్ ఈస్ మోడిఫైడ్ ఈక్వేషన్. సో ఇదేంటంటే మోడిఫైడ్ చేయబడినటువంటి ఈక్వేషన్. నెక్స్ట్ ఇఫ్ విల్ బాయిల్ ఎ లీఫ్ ఇన్ మెథలైడ్ స్పిరిట్ ఓవర్ ద వాటర్ బాత్ ఇస్ లాస్ ఆఫ్ ద క్లోరోఫిల్. సో ఒక మిథైల్ ఏదైతే కెమికల్ మనం మిథలైడ్ స్పిరిట్ అంటాం. సో ఈ మిథలైడ్ స్పిరిట్ ని మనం లీఫ్ ని బాయిల్ చేసి ఈ స్పిరిట్ ని స్ప్రే చేసినప్పుడు వాడినప్పుడు సో వాటర్ బాత్ లో మనకి ఏంటంటే లాస్ ఆఫ్ క్లోరోఫిల్ అంటే క్లోరోఫిల్ కోల్పోవడానికి మనం దేన్ని తీసుకోవచ్చు అంటే మిథైల్డ్ స్పిరిట్ ని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా బిట్స్ కి అడుగుతాడు. సో ఐఎమ్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ ద ఇంపార్టెంట్ పాయింట్ కీ పాయింట్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో నేను ఇందులో చెప్తున్నవన్నీ కూడా ఏంటంటే కీ పాయింట్స్ మాత్రమే తీసుకొని చెప్తున్నాను. సో ఇవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతాయి. బిట్స్ కిందకి కానీ షార్ట్ ఆన్సర్ కానీ అడుగుతాడని సో వీటిని చెప్తున్నాను. సో దీనికి సో మీరు ఏంటంటే ఇలాంటి సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఈ కీ పాయింట్స్ ఏవైతే మీరు నేర్చుకుంటారో సో ఆ టోటల్ ఓవరాల్ టాపిక్ కి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ అవుతుంది. దాంతోపాటు మీరు ఎగ్జామ్స్ ఫ్రీగా రాయడానికి ఈజీగా ఉంటుంది. సో దట్స్ వై సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. సో బికాస్ ఆఫ్ ద న్యూట్రిషన్ కీ పాయింట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో ఇలా మనం చాప్టర్ వైజ్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇలాంటి వీడియోస్ మీకు సంబంధించి ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడాలి.